వీక్షణ అందరికీ చూశారు కదా, కోటి దీపోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. నేను ఈ మధ్య రామేశ్వరం శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవానికి వెళ్ళాను. అసలు కోటి దీపోత్సవం ఎప్పటి నుండి జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తున్నారని తెలుసుకునే ముందు స్వామి మొదటిసారి మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వామి. ఎందుకంటే ఇలాంటి భక్తి సమాచారాలు ఎన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అవి మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి స్వామి. కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ యాజమాన్యం 2012 నుండి నిర్వహిస్తుంది. 6 గోపురాలతో మధ్యలో పరమశివుని భారీ రూపాన్ని పెట్టారు. ఇక్కడ శివుడి వెనుక వైపులో ఎత్తైన హిమాలయాలు, సాక్షాత్తు కైలాసంలో ధ్యానంలో ఉన్న మహాశివుని చూస్తున్నట్టుగానే ఉంటుంది ఆ రూపం. ఇప్పుడు కోటి దీపోత్సవంలో భజనలు సందడి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ప్రాంగణమంతా కూడా ఎంతో ఆధ్యాత్మికతను మనం చూస్తున్నాం. ఎన్నో రకాల పూలతో అలంకరణలు, ఓం నమ శివాయ అంటూ భక్తుల స్మరణల మధ్యలో ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోతుంది. రామేశ్వరం రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించడానికి స్వయంగా రామేశ్వరం నుంచి రామేశ్వరం అర్చకులు వచ్చేసి జరిపించిన ఈ మహా ఉత్సవం కన్నుల పండుగ కనిపించింది. కళ్యాణం అనంతరం స్వామివారి పల్లకి సేవను చూస్తూ భక్తులు ఆ పరమశివుని చప్పట్లతో, భజనలతో, వాయిద్యాలతో, ధ్యానంతో స్మరించుకోవడం చూస్తుంటే ఇక్కడ ఈ కార్తీక మాసపు కాంతులు భూమికి దిగినట్టే అన్నట్టుగా ఉంది. చిన్న పెద్ద అందరూ ఈ మహాకోటి దీపోత్సవాన్ని వీక్షించడానికి విచ్చేసి తమ భక్తి పారవశ్యాన్ని చాటుకుంటున్నారు. మీరు కూడా రండి, దర్శించండి. నవంబర్ 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కోటి దీపోత్సవం నిర్వహించబడుతుంది. మీకు కనుక ఈ సమాచారం నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. ಒಂದೇ ದೇಹ, ಒಂದೇ ಆತ್ಮ, ಎರಡು ದೇಹ ಇದ್ದಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ನಮ್ಮ